నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తన ప్రాబల్యాన్ని, తన ప్రాచుర్యాన్ని కనబరుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనపై రకరకాలుగా చర్చించుకుంటున్నటువంటి తరుణంలో అంటే అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఓవరాల్గా కూటమి పాలన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక 60% బాగానే ఉంది, సంతృప్తికరంగా ఉంది, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కొన్ని సర్వే సంస్థలు కానీ అలాగే కొన్ని రాజకీయ పార్టీలు వారు సొంతంగా సర్వే చేశారు. అంటే కీలకమైనటువంటి వ్యక్తుల పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఇట్లా కొంతమందిపై కొన్ని సర్వే సంస్థలు అలాగే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఇలాంటి తరుణంలో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పనితీరు బాగుంది, ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తూ ఓవరాల్గా రాష్ట్ర ప్రజల కోసం ఆయన కృషి చేస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఆయన పర్యటనలు కానీ, ముఖ్యంగా ఢిల్లీతో ఆయనకున్నటువంటి అనుబంధం కానీ సంబంధాలు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువగా దోహదపడుతున్నాయి, ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన చొరవతో రాష్ట్రానికి నిధులు రావటం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. కొన్ని అయితే ఆయన సొంత నిధులతో, అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తన సొంత నిధులను వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధికి అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటుపడినటువంటి విధానం అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇటువంటి తరుణంలో తాజాగా ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ ఆయన పోస్టులు కొన్ని పెట్టారు. ఇప్పుడు దానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. దాదాపుగా 10 ఏళ్లకు పైగా ఆయన అధికారానికి దూరంగా ఉన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు అయినా సరే ఆయన భరిస్తూ, ఆయన వహిస్తూ, ఎక్కడా కూడా ఆయన ఏదైతే నమ్మకం ఉందో దాన్ని కోల్పోకుండా, నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఆయన ప్రయాణం అనేది కొనసాగింది. దీంట్లో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, మరెన్నో కొంతమంది ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దల ద్వారానే అవమానాలు, రకరకాల ఆరోపణలు, విమర్శలు, అయినా సరే ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు పవన్ కళ్యాణ్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అరాచకాలను మనం అడ్డుకోవాలి, తద్వారా రాష్ట్ర ప్రజలకు మనం చేరువ కావాలి. ఇదే ఒక నినాదం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ దిశగానే ఆయన అడుగులు వేశారు, ముందుకు వెళ్ళారు. ఇటువంటి క్రమంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏదైతే కొన్ని కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందో ఆ తర్వాత జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ను అడ్డుకోవడం, ఎలా అయినా సరే నేను వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళటం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ను పరామర్శించడం, వెంటనే ఆయన బయటకు వచ్చి మేము వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అసలు అది నమ్మశక్యంగా లేదు. ఆ సమయంలో ఆ మాట తీసుకుని వెళ్ళినటువంటి విధానం కానీ, ఆయన ఎలా అయినా సరే కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా మనం అధికారంలోకి రావాలి. ఇటువంటి క్రమంలో ఎన్నికలు నోటిఫికేషన్ పడింది, సీట్ల పంపకం, ఈ రకరకాల ఇష్యూస్ జరిగాయి. దానిలో భాగంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు లేఖల ద్వారా విమర్శలు, 21 సీట్లు తీసుకున్నారు, సరిపోతుందా, కాపు కులాన్ని మీరు తాకట్టు పెట్టారు, రకరకాలుగా. అయినా సరే వెనుకడుగు వేల. ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో 21 స్థానాలు పోటీ చేసినటువంటి స్థానాలన్నిటినీ గెలుచుకొని
దేశ రాజకీయాల్లో ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్నారు. పోటీ చేసినటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది జనసేన. సో ఇలాంటి సందర్భంలో ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ పై ఇప్పుడు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఏ రకమైనటువంటి పరిపాలన చేశారు రాష్ట్ర ప్రజలకు, అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పోటీ చేసినటువంటి సందర్భంలో రకరకాల ఇష్యూస్తో సతమతమవుతూ వచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పవన్ కళ్యాణ్ తిరుగులేని విజయాన్ని ఇచ్చారు. సో నన్ను నమ్ముకుని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు పవన్ కళ్యాణ్, కాబట్టి మేము ఆయనకు ఓట్లేసాం అని విశ్వసించినటువంటి ఆ నియోజకవర్గ ఓటర్లకు తగిన విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి సందర్భంలో సుపరిపాలనకు ఏడాది, ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యంకై ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు అని చెప్పి ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుండి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయింది, అభివృద్ధికి దూరమైంది, శాంతి భద్రతలు క్షీణించాయి, యువత భవిష్యత్తు నీలి మేఘాలు కమ్ముకున్నాయి, మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కదలకుండా నిర్మానుష్యంగా మారిన సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించేందుకు, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన దార్శనికుడు, నవభారత నిర్మాత, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడి పోరాడే మన సమిష్టి సహకారంతో ఎన్డీఏ కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలిచి 94% స్ట్రైక్ రేట్తో చారిత్రక విజయం సాధించింది. ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేస్తూ సంవత్సర కాలంలోనే గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తూ ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశాము. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమిష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యతగా భావిస్తూ అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే మా సంకల్పాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. రానున్న 4 ఏళ్ల కాలంలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, అలాగే ఇతర శాఖల మంత్రులకు, అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్న ఉన్నతాధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జై ఆంధ్ర, జై హింద్. ఇట్లు పవన్ కళ్యాణ్. ఏదైతే 1 ఇయర్ పాటు ఆయనకు అప్పగించినటువంటి డిపార్ట్మెంట్స్ లో ఏ రకమైనటువంటి సర్వీస్ చేశాం, అలాగే ఇతర మంత్రులు, ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము పరిపాలించడానికి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని మేము సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము దాన్ని సమిష్టిగా నరేంద్ర మోదీ ఆయన నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా నిర్విరామంగా బాధ్యతలు, ఒకవైపు మంత్రిత్వ శాఖలను అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
చేదోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పాలన అందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 9 నెలల క్రితం తప్పిపోయిన ఆడబిడ్డను పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 9 రోజుల వ్యవధిలో ఆచూకీ కనిపెట్టడం, అక్రమంగా దేశాన్ని దాటుతున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ సమన్వయంతో అడ్డుకోవడం, గంజాయిపై ఉక్కుపాదం మోపేలా హోంశాఖతో సమన్వయం, సనాతన సంప్రదాయాలు కాపాడేలా దేవాదాయ శాఖతో సంప్రదింపులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ కర్తవ్య నిర్వహణ సాగిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలని ఆయన పెట్టినటువంటి పోస్టులు ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా కొంతకాలం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా బయటికి రావట్లేదు. కూటమిలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనుకున్నారంతా. కానీ ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్, ముఖ్యంగా కొన్ని సినిమాలకు ఇచ్చినటువంటి ఆయన డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి వారు కూడా సమన్వయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన షూటింగ్ల వల్ల బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ దాన్ని రకరకాలుగా చిత్రీకరించారు కొంతమంది కావాలని. దీనికి సంబంధించి ఆయన వాటన్నిటినీ తిప్పుకొడుతూ ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అది చాలా కీలకంగా మారినటువంటి అంశం. అలాగే ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధికి, అలాగే ఆయన వ్యక్తిగతంగా ఈ ఏడాది కాలంలో సహాయం చేసినటువంటి వాటిని కూడా పోస్ట్ చేశారు. గత ఏడాది కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హోదాలో ప్రజలకు అందించిన విరాళాల వివరాలు అని చాలా ఆయన సొంతంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆయన సొంత నిధులు ఫండ్స్ ఇచ్చారు. గత సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టానికి కలించిన ఆయన 6 కోట్ల రూపాయలను వరద సహాయ కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి, వరదల కారణంగా నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు 4 కోట్ల రూపాయల విరాళం, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో మైసూరావారిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఆట స్థలం ఏర్పాటు చేసేందుకు 60 లక్షలతో భూమిని కొని గ్రామానికి అందించారు. అలాగే తలసేమియా రోగులకు సహాయపడేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాలు పాల్గొని 50 లక్షల విరాళం. కర్నూలు జిల్లాలో తన ఇంటి పేరు మీద ఉన్న కొనిదెల గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షల విరాళం. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ రావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయల సహాయం అందించారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఉగ్రవాదులతో ఆపరేషన్ సింధూర్లో పాల్గొని యుద్ధంలో అమరుడైన పుట్టపర్తి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల సాయం. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో కలుషిత త్రాగునీటి కారణంగా డయేరియాతో చనిపోయిన 11 మందికి ₹1,00,000 చొప్పున 11 లక్షల విరాళం. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోరపర్తి గ్రామ ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి 8 లక్షల విరాళం. అలాగే పిఠాపురం శ్రీపాదగయ్య క్షేత్ర అభివృద్ధికి బయో టాయిలెట్ల ఏర్పాటు కోసం దాదాపుగా 7 లక్షల విరాళం. తనపై ఎంతో ప్రేమ చూపించిన అరకు నియోజకవర్గం కురిడి గ్రామ అభివృద్ధికి 5 లక్షల విరాళం. చదువులో ప్రతిభ చూపించి ఎంబీబీఎస్ సీటు సాధించిన పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడ గ్రామానికి చెందిన పేద విద్యార్థికి 4 లక్షల ఆర్థిక సాయం. కాకినాడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున మొత్తం 4 లక్షల ఆర్థిక సాయం. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి తనకు ప్రభుత్వం నుండి వచ్చే జీతాన్ని ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి 5,000 చొప్పున 2 లక్షలు మిగిలిన జీతం వారి బాగోగుల కోసం అందించారు. విశాఖపట్నానికి చెందిన సూరద ధనాయమ్మ అనే మత్స్యకార మహిళకు ₹1,00,000 ఆర్థిక సాయం. తన విజయం కోసం ప్రార్థనలు చేసి అభిమానాన్ని చూపించిన పోతుల పేరంటాల్ అనే మహిళకు ₹1,00,000 విరాళం. అంటే ఇవి ఎక్కడా కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే వేరే ఇతర నిధులకు సంబంధించి ఆయన సొంతంగా ఇచ్చినటువంటి విరాళాలు దాదాపు ₹1,00,00,000 దాటినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక పేరు, ప్రత్యేకత, ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రగతి పదంలో పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్న పిఠాపురం అసలు దాదాపుగా ఆ నియోజకవర్గానికి సంబంధించి అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అనడానికి ఒక ఉదాహరణగా ఆయన పెట్టినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 308 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. దాదాపుగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఆర్ఓబికి నిర్మాణానికి అనుమతులు 98 కోట్లు. ఇది అంటే ఆయన చొరవతో
కేంద్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి పర్టికులర్గా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పాటుపడినటువంటి దాన్ని అమృత్ 2.0 పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు నిధులు విడుదల 57 కోట్లు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నం కానీ ఆయన ఏదైతే ఒక విధానం కానీ ఒక నినాదంతో వెళ్ళారో అది సఫలీకృతం అయింది. ఎక్కడ కూడా వేలెత్తి చూపించుకునే విధంగా కాకుండా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మనం మాటిచ్చామో ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఆయన కాన్సెప్ట్ అదే. జనసేనలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. సీట్ల విషయం కానీ అలాగే మంత్రులకు సంబంధించి కానీ 5 మంది 5-6 ఇవ్వచ్చు కదా మనకి మంత్రులు. ఎక్కడా కూడా ఆయన ఎటువంటి విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా ఆయనపై వ్యక్తిగతంగా మాట్లాడినా సరే ఎక్కడా కూడా ఆయన పరిధి దాటి మాట్లాడాల. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ అనే పదాన్ని ఆయన పదే పదే జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆయన అభిమానులకు కానీ అనుచరులకు కానీ చెప్పినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఆ యొక్క ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దాని మీద కూడా సైలెంట్గా ఉన్నారు. ఇలా రాష్ట్ర అభివృద్ధే నాకు ధ్యేయం, ఏదైతే 11 ఏళ్ల పాటు ఏదైతే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నటువంటి సుదీర్ఘ ప్రయాణం, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల కోసమే నా జీవితం, నేను సినిమాలు చేసుకొని జీవించాలి బతకాలంటే మరి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కానీ నాకు అది కాదు, నాకు దాని ద్వారా వచ్చే నిధులు రెమ్యునరేషన్ కూడా నేను ప్రజలకే కేటాయిస్తా, ఈ రకమైనటువంటి నినాదంతో వెళ్తున్నారు. కాబట్టి ఈ తాజాగా ఏదైతే ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ పోస్టులు పెట్టారో దాని మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్. మొత్తానికి ఏదైనప్పటికీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. రానున్న కాలంలో కూడా 4 ఏళ్లు కష్టపడి ప్రజల కోసం ప్రజలతో మమేకమవుతూ ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా కూటమి ప్రభుత్వ నేతలకు ముఖ్యంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన హోదాలో ఆయన అంతకు మించి అన్నట్లుగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ముందున్న కాలంలో కూడా ఆయన మంచి నాయకుడిగా ఎదగాలని అలాగే ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఇది మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.